మరి ఈ సినిమా ఫంక్షన్ ఈ డేట్ రిలీజ్ కార్యక్రమం విశాఖపట్నంలో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే విజయవాడలో పెట్టుకోవచ్చు, హైదరాబాద్ పెట్టుకోవచ్చు. కానీ మన అనకాపల్లి టైటిల్, మన అనకాపల్లి ఊరు, మన పేరు మీద జరుగుతున్న సినిమా కాబట్టి ఈ ప్రెస్ మీట్ కూడా అనకాపల్లిలోనే పెట్టాలని చెప్పి ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని మీ తాలూకా బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలని చెప్పి మరి వారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ చిత్రం రిలీజ్ డేట్లో మనందరం కూడా మనం థియేటర్కి వచ్చి ఏమీ లేదు, మన సినిమా చూసి బాగుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకని ఏమీ లేదు, ఒక మనిషి తీసిన ఒక 5 నెలలు తీసిన కష్టాన్ని ఒక సినిమా ద్వారా చూసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. ఇప్పుడున్న ట్రెండ్కి మంచి సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ఏ మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ని మనం బాగుందని చెప్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఫైనల్గా మరి ఇక్కడ నేను చాలామంది చూశాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కనబడుతున్నారు, సోషల్ మీడియా రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కనబడుతున్నారు. దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా మీడియా మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సినిమా విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన అనకాపల్లి టైటిల్తో వస్తున్న సినిమా కాబట్టి మన అనకాపల్లిలో బతకాలంటే గట్స్ ఉండాలని చెప్పిన హీరో వేరే రాలేదా, ఎదురులో ఉంటుంది. అనకాపల్లిలో బతకాలంటే మామూలుగా ఉండదు, చాలా ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలని చెప్పి ఆ హీరో అంటుంటాడు. అటువంటి అనకాపల్లిలో మనందరూ పుట్టాం కాబట్టి మనందరం పెరిగాం కాబట్టి మన అనకాపల్లి పేరు ప్యాన్ ఇండియాలో తీసుకెళ్తున్నందుకు మరొక్కసారి వాళ్ళిద్దరికీ నేను నిర్మాతకి మన ప్రొడ్యూసర్ గారికి నక్కిన తిన్నదల గారికి, ఎందుకంటే ఈ సినిమా అనకాపల్లి సినిమా ఐనాక్స్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎన్ని స్టేట్లో రిలీజ్ అయితే అన్ని స్టేట్లో కూడా మరి అనకాపల్లి పేరు వాయిస్ వస్తుంది. అలాగే రేపటి ఇంటర్నేషనల్గా కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే అనకాపల్లి టైటిల్ రేపు నుంచి ఈయన చూసి